गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ओं वंदे शिवं नारायणं ब्रह्मदेवं वंदे अंजनीसुतं वंदे श्रीपार्वतीं लक्ष्मीं सरस्वतीं वंदे जगन्मातरं वंदे सर्वऋषीणां श्रीदेवतानां वंदे गुरूणां गुरुं वंदे गुहं गणपतिं सूर्यचन्द्रं वंदे श्रीविश्वेश्वरम्। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम चतुर्वेदा भजन्ते मां जनाः स्कृतिनोऽर्जुन आर्थो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ। భగవద్గీతలో విజ్ఞాన యోగంలో సప్తమాధ్యాయంలో 7వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఉపదేశం చేసినాడు. 16వ అధ్యాయ శ్లోకము 16వ శ్లోకమును చూసుకోనండి. చతుర్విధా భజంతే మాం జనాః స్కృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. అర్జున, నాకు 4 విధములైన భక్తులు ఉన్నారు. నాకు ఈ సృష్టిలో భగవంతుడు 4 రకాలైన భక్తులు ఉన్నారు అని చెప్పినాడు. వాళ్ళు ఎవరు అంటే ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తులు దుఃఖసాగరంలో మునిగి ఏడుస్తూ ఉన్నటువంటి వారు. రోగం వచ్చిందనుకో ఏడుస్తూ ఉంటారు కదా, నాకు ఈ రోగ నివారణార్థం ఈ స్వామి నాకు నొప్పులు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, నన్ను రక్షించు రక్షించు అని ఏడుస్తున్నారు. కానీ వాళ్ళు తెచ్చుకున్నారు పూర్వజన్మలో ఆ కర్మ విశేషమును బట్టి, ఆ పూర్వజన్మలో ఆ ఫలితాన్ని బట్టి, చదువును బట్టి, ఉద్యోగం ఉన్నట్టు పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్నారు. కావున నేను ఇట్నే పుడతాను, నేను ఇట్నే అనుభవిస్తాను పూర్వజన్మలు అనుకున్నారు. కావున వాళ్ళ కర్మ విశేషం బట్టి ఇప్పుడు జన్మ వచ్చింది. వాళ్ళు చేసుకున్న కర్మనిట్టు వాళ్ళకు ఆ బాధలు, ఆ దుఃఖాలు ప్రాప్తించినాయి. అయినా పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ బాధతే తశాంతి ఔషధైర్దానై జపహోమ క్రియాదిభిః. పూర్వజన్మ కర్మ విశేషం అనేది పుణ్యం ఉంటే సుఖరూపమును నువ్వు అనుభవిస్తుంటావు, సుఖాలు వస్తుంటాయి, నీకు ఆనందము ప్రాప్తిస్తుంది. పూర్వజన్మల సుఖం అనేది నీకు చేసుకొని ఉంటే, నువ్వు అదే కోరుకొని అట్టి ఫలితములు, అట్టి కర్మ విశేషములు నువ్వు చేసినుంటే ఈ జన్మలో నీకు అదే ప్రాప్తిస్తుంది. కొంచెము కష్టదాయకమైనటువంటివి ఎప్పుడైతే చేసినావో ఆ కష్టదాయకమైనటువంటి పాప ఫలితమే ఈ జన్మలో నువ్వు అనుభవిస్తూ ఉంటావు. అందుకోసమే పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ బాధతే. పూర్వజన్మ చేసిన పాపాన్ని బట్టి రోగరూపంలో అనుభవిస్తావు ఈ జన్మలో. తశాంతి హై. స్వామి, మరి పూర్వజన్మలో తెలిసో తెలియక చేసినాము, ఈ జన్మలో ఈ బాధను అనుభవిస్తున్నాం స్వామి, మరి ఇది పోవాలంటే ఎట్లా అని మీకు ప్రశ్న ఉదయించవచ్చును. తశాంతి ఔషధైర్దానై జపహోమ క్రియాదిభిః. ఆ పూర్వజన్మలు చేసినటువంటి పాపాలు తొలగిపోయి నీకు ఆత్మశాంతి లభించాలా, సుఖశాంతులు నీకు చేకూరాలంటే తశాంతి ఔషధాలు స్వీకరించండి. రోగాలు పోవాలంటే ఔషధాలు అందుబాటులో లేవు అనుకో, దానై దాన ధర్మాలు చేసుకోండి. అది డబ్బు కావాలి స్వామి, చేయాలంటే డబ్బు కావాలి, అది కూడా నీకు అందుబాటులో లేదనుకో, అనుకూలం లేదనుకో, జపం చేసుకోండి. ఖర్చు లేని యజ్ఞము. జపతో నాస్తి పాతకం. ఎప్పుడైతే జపం చేసినామో సమస్త పాపాలు నిర్మూలింపబడితే, సమస్త పాపాలు ఎప్పుడు నిర్మూలింపబడ్డాయో నీకు సుఖశాంతులు చేకూరుతాయి. జప
యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు. యజ్ఞములలో కల్లా జపయజ్ఞము నా స్వరూపము. ఎవరైతే జపము చేస్తూ ఉంటారో వారు నా స్వరూపాన్ని పొంది తీరుతారు, భగవత్ స్వరూపులై భాషిస్తారు జపము చేసే భక్తులు. కీటకము భ్రమర రూపాన్ని పొందినట్టులా, కీటకము భ్రమర రూపమును పొందినట్టులా భగవచ్చింతన చేస్తున్నటువంటి పరమ భక్తుడు భగవత్ స్వరూపుడై భాషిస్తాడు. అందుకోసమే అట్టి దోషములు, అట్టి పాప కృత్యములన్నీ తొలగిపోయి నీకు పరమశాంతి లభించాలంటే ఔషధై దానై జప హోమ క్రియాదిభి, జపము చేసుకోండి, హోమాదులు చేయండి, యజ్ఞయాగాదులు చేయండి. ఆ యజ్ఞయాగాదులు చేసే శక్తి నీకు లేకపోతే యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని కూడా మళ్ళీ చెప్పేసినాడు భగవంతుడు. జపయజ్ఞము అన్నారు. జపం చేస్తే అది మహాయజ్ఞము, సమస్త పాపాలు తొలగించే యజ్ఞము. గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రమును ఎప్పుడు జపమాల పట్టుకొని తజ్జప తదర్థభావనం, జపము చేసే ముందు అర్థసహితమైనటువంటి అర్థసహితముగా అర్థభావన, అర్థమును స్మరణ చేసుకుంటూ తన ఇష్టదైవాన్ని స్మరణ చేసుకుంటూ ఎవరు జపము చేస్తారో వారికి ఏకాగ్రత నిష్ఠతో ఎవరు చేస్తారో వారికి సమస్త పాపములు తొలగింపబడతాయి. ఏకాగ్రత అంటే ఎలా అంటే, ఇప్పుడు భూతద్దం ఉంటుంది కదా, సూర్యునికి ఇలా పెట్టేసి ఇలా కదిలిస్తే ఎన్ని రోజుల వరకైనా నీకు కింద నిప్పు ఉదయించదు. కింద ఒక దూది పెట్టి ఒక చెత్తను పెట్టేసి ఆ భూతార్థం యొక్క కాంతి అనేది ఆ చెత్త పైన పడగా అట్నే కదలకుండా అట్నే పెట్టినామనుకో, సూర్యుని యొక్క కిరణాలు లాక్కొని ఆ కింద ఒక నిప్పు ఉదయిస్తుంది. సూర్యరశ్మి ద్వారా భూతద్దము సూర్యకిరణాలను స్వీకరించి వేడిని కూడా కేంద్రీకరింప చేసుకొని కింద వేడిని సృష్టిస్తుంది, నిప్పుని సృష్టిస్తుంది. ఆ చెత్త దహింపబడుతుందా లేదా ఇది నాకు తెలియదు. చిన్న పిల్లోనిగా ఉన్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి ఊరికే పెట్టినాడు, ఏదో అద్దం పెడుతున్నాడు అనుకున్నాను నేను. చాలాసేపు పెట్టేసరికల్లా బగ్గమని నొప్పి వచ్చింది. ఏంటంటే ఇది భూతార్థం అంటారు, కింద నిప్పు ఉడుతుంది అన్నారు. చూశారా? అహో, ఇది కదా ధ్యానం అనేది. ఈ భూతద్దము కదలకుంటా తదేక నిష్టతో ధ్యానం చేస్తుంటే జ్ఞానాగ్ని ఉదయిస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం, జ్ఞానాగ్ని వల్ల సమస్త కర్మములు నిర్మూలింపబడి జీవుడు దైవస్వరూపుడై భాషిస్తాడు. అందుకోసమే అర్జున, నాకు ఆర్తులు కూడా భక్తులే. రోగం వచ్చినప్పుడే నన్ను ప్రార్థన చేస్తారు. రోగ నివారణమైందనుకో దేవుని మర్చిపోతారు వాళ్ళు కామ్య భక్తులే. రోగం వచ్చినప్పటికైనా దేవుడాని స్మరిస్తే చాలు. అట్ట స్మరించినా సరే పాపాలు పోతాయి. ఆడికైనా పుణ్యాత్తులే వాళ్ళు. అగ్నిని తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలినటుల పరమాత్మ చింతన జ్ఞానులు కానీ అజ్ఞానులు కానీ పామరులు కానీ సుజ్ఞానులు కానీ ఎవరు స్మరించినా సరే పాపరాశులు తొలగింపబడి పరమ భక్తాగ్రేశ్వరులై జ్ఞానస్వరూపులై భాషిస్తారు. దైవనామంలో అట్టి దివ్యత్వము ఉన్నది. పామరులు పరమభక్తాగ్రేశ్వరులై జ్ఞానులు అవుతారా? నిదర్శనమేమి అంటే వాల్మీకి కన్నా ఎక్కువ పాపాత్ములు ఉన్నారా? ఉన్నారు. కానీ ఆయన పాపాత్ముని చెప్పుకున్నాడు. ఆయన ఎంతోమందిని దోపిడీ చేసినాడు, హత్యలు చేసినాడు. కొండలుగా శవాలే కుప్పలై పడ్డాయి. ఎన్నో సిరి సంపదలు దొంగిలించిన దొంగ రామనామామృతమును గ్రోలినందువల్ల పరమ పావనుడైపోయి ఆది కవి కాగలిగినాడు కదా వాల్మీకిగా. చూశారా? భగవన్ నామము స్మరిస్తే చాలు. మా మనసు బాగలేదు, నాకు ప్రశాంతత లేదు అన్నప్పుడు మీరు జపం చేయండి అంతే. మీకు రామనామం దేవుడు ఇష్టం లేకున్నా సరే దైవనామాన్ని జపం చేసుకొని దేవుడు మీకు ఇష్టం అవుతాడు, ఇష్టుడు అవుతాడు, బంధువు అవుతాడు, నీకు తల్లి అవుతాడు, తండ్రి అవుతాడు. దైవమై నిన్ను కాపాడుతూ నీ వెంబడి తిరుగుతూ ఉంటాడు. ఆ పరమాత్ముడు భక్తుని వెంబడి
పుండరీకుడు మహా అజ్ఞానిగా ఉన్నాడు. కానీ శాస్త్ర పురాణములు యందు చెప్పినట్టు తల్లిదండ్రుల సేవ చేస్తే చాలు, నా సేవ చేసినట్లే వాళ్ళు నా సాయుధ్యమును పొందుతారని వేదశాస్త్ర పురాణముల యందు భగవంతుడే చెప్పినాడు. కానీ గురుదేవుల అనుగ్రహాన్ని పొంది ఆ తల్లిదండ్రుల సేవా భాగ్యం వల్ల పరమ భక్తాగ్రేశ్వరుడై ఆ పాండురంగడు అక్కడికి వచ్చేసి కుటీరంలో తల్లిదండ్రుల సేవ చేయుచుండగా పుండరీకుడు అక్కడికి వచ్చేసి, పుండరీక ఇంట్లోకి రావచ్చునంటే, వద్దు స్వామి, శబ్దం అయితే మా తల్లిదండ్రులు మేలుకుంటారు, నిద్రావస్థలో ఉన్నారు, బయట నిలబడు అంటే కాలు కాలుతున్నాయి. పుండరీక అంటే ఇటుక రాయి, విఠల్ అంటే ఇటుక, ఆ ప్రాంతంలో ఆ భాషలో ఆ ఇటుకనట విసిరినాడు. ఆ ఇటుక కాలిన ఇటుక కాలదు. దీనిపైన నిలబడు స్వామి అన్నాడు. నిలబడమన్నాడు కానీ మళ్ళీ రమ్మని చెప్పలేదు. కావున అట్నే నిలబడిపోయినాడు. ఆ ప్రాంతమే ఈనాడు పండరీ క్షేత్రముగా వెలిసింది. భక్తుడు నిలబడమంటే అట్నే నిలబడిపోయినాడు. చూశారా, భక్తుని మాట, భగవంతుని వాక్యమే వేదవాక్యముగా మనము భావించి ఎవరు ఆచరిస్తారో భక్తుని మాట కూడా వేదవాక్యముగా భగవంతుడు పాటిస్తాడు. ఇది సత్యము. మీరు భగవంతుడు చెప్పినట్టు మీరు ఆచరించండి. మీరు చెప్పినట్టు కూడా భగవంతుడు అన్నీ నెరవేరుస్తాడు. కానీ ఇక్కడ ఆర్తులు రోగ నివారణ కాగానే దేవుని వదిలేసేవాళ్ళు, అప్పుడు దేవుడు మళ్ళీ వదిలేస్తాడు. వీళ్ళు కామ్య భక్తులు మాత్రమే. ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. అర్జున, కామ్య భక్తులైనటువంటి వాళ్ళు నన్ను ప్రార్థన చేస్తారు రోగ నివారణార్థమై. ఆ రోగ నివారణ కాగానే నన్ను వదిలేస్తారు. అయినా వాళ్ళు భక్తులే. వదిలేసినా సరే భగవంతుడు నా భక్తులు అంటున్నాడు. చూశారా, ఆ భగవంతుడు భక్తుని పైన ఎంత ప్రేమనో, భగవంతుని స్మరణ చేస్తే చాలు వాళ్ళను వదలడు. అందుకోసమే జిజ్ఞాసులైనటువంటి వారు నా భక్తులు. జిజ్ఞాసులు అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి. ఆర్థో జిజ్ఞాసులైనటువంటి వారిలో కూడా జిజ్ఞాస కలిగినటువంటి వారిలో భగవంతుని గురించి తెలుసుకోవాలి. నేను మహాజ్ఞాని కావాలా, మహాభక్తుని కావాలా, 10 మందిలో పేరు ప్రతిష్టలు పొందాలి, నేను మహాయోగిని అనిపించుకోవాలి అని ఒక కాంక్ష, కోరిక కలగడమే ఆ జిజ్ఞాస ఉంది. మంచిదే. కానీ భగవంతుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు కానీ భగవంతుని గురించి తెలుసుకోవాలంటే కొన్ని యుగాలను పరిశ్రమ చేసిన, యుగాలను పరితపిస్తూ 4 వేదాలు చదివినా సరే భగవంతుని గురించి నువ్వు తెలుసుకోలేవు. మరి ఎప్పుడు తెలుసుకుంటావు అంటే భగవత్ చింతన చేయగా కీటకము భ్రమర రూపాన్ని పొందినట్లు పరమాత్మ చింతన చేయగా జీవుడు పరమాత్మాకార స్వరూపుడైనప్పుడు పరమాత్మ గురించి నువ్వు తెలియబడుతుంది, పరమాత్మ గురించి నీకు తెలియబడుతుంది. నువ్వే పరమాత్మ స్వరూపుడవై భాషిస్తావు. ఇందు అందు సర్వత్ర చరాచర సృష్టిశాలములు యందుండే దివ్యశక్తి నీ స్వరూపమై భాషిస్తుంది. భగవత్ చింతన వల్లనే భగవత్ స్వరూపుడై భాషిస్తాడు ఈ జీవుడు. ఆతో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. అందుకోసమే భగవంతుని గురించి తెలుసుకోవాలి అని ఒక జిజ్ఞాస కలిగి ఉండడం కూడా వారు నా భక్తులే. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే సాధ్యము కాదు. పూర్వకాలంలో ఒక భక్తుడు భగవంతుని గురించి తెలుసుకోవాలనుకున్నాడు. తెలుసుకొని ఎన్నో యాత్రలు తిరిగినాడు. తిరిగి ఎంత తిరిగినా దేవుడు అగుపడలేదు. ఎన్నో శాస్త్రాలు చదువుకున్నాడు, పురాణాలు చదివినాడు, రామాయణము, భారతము, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణములు, ఎన్నో అన్ని భాగవతాది గ్రంథాలు అన్నీ చదివినప్పటికైనా ఇంకా ఏదో కొంచెం కొరత అగుపడింది. అప్పుడుండి పరమేశ్వరుడు, ఎందుకంటే శాస్త్రాలు చదివినాడు, నా గురించి తెలుసుకోవాలని ఒక పరితాపన ఉంది కావున ఒక సాధు రూపంలో ప్రత్యక్షమై చిన్నగా వచ్చిన, ఏమైనా ఏదో గ్రంథాలు చదువుతున్నావు, ఏదో చింతలో ఉన్నామని అడిగితే నేను పరమాత్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్న స్వామి అన్నాడు. పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే తపస్సు చేయాలని ఆయన అని శివుడు ఆ సాధు రూపంలో, యతి రూపంలో వచ్చి చెప్పినాడు. సరే, తపస్సు చేస్తూ ఉన్నాడు.
ఏమని? భగవన్నామ సంకీర్తన చేస్తూ పాపరాతులు తొలగించుకొని పరమాత్మ నీలో ఐక్యం చేసుకో అంటే అది మోక్ష సామ్రాజ్యమును పొందుతాడు, జీవుడు దైవాకారాన్ని పొందుతాడు. కానీ ఈ భక్తుని చింత ఏముందంటే తెలుసుకోవాలి, పరమాత్మ గురించి తెలుసుకోవాలి. ఆ చింత తప్ప ఇంకో చింత లేదు. 12 సంవత్సరాలు చేసినాడు. మళ్ళీ సాధు రూపంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై దేవుని గురించి తెలుసుకున్నవా నాయన అంటే, స్వామి తెలుసుకున్నాను, అంతా తెలియబడలేదు, కొంచెం తెలుసుకున్నాను అంటాడు. మళ్ళా కొంతకాలం మనకు ప్రత్యక్షం అవుతాడు. తెలుసుకున్నావా నాయన అంటాడు పరమేశ్వరుడు సాధు రూపంలో. ఇంకా కొంచెం కొదువు ఉంది స్వామి, అంతా తెలుసుకున్నాను కానీ ఇంకా కొంచెం కొదువు ఉంది. మళ్ళీ కొంతకాలం మనకు ప్రత్యక్షం అవుతాడు. తెలుసుకున్నావంటే తెలుసుకున్నా, మొత్తం తెలుసుకున్నాను, పరమేశ్వరుని గురించి అంతా తెలుసుకున్నా అంటాడు. అయినా ఏం తెలుసుకున్నావు అని ఆ పరమేశ్వరుడు యతి రూపంలో ప్రశ్నిస్తాడు. ఎంత తెలుసుకుందామని ఎంతకాలం తపస్సు చేసినా పరమాత్మ గురించి తెలుసుకోలేను అని తెలుసుకున్నా అంటాడు. అప్పుడుండి నాయనా పరమాత్మ గురించి తెలుసుకోవాలి, 10 మందికి తెలియచేయాలని, జ్ఞానిని, భక్తుని, మహాత్ముని అనిపించుకోవాలని ఆ భ్రమలు వదులుకో. నీలో తెలుసుకోవాలని కుంది కావున అప్పుడు యతి రూపంలో ఉన్న పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇవన్నీ వదులుకొని నన్ను స్మరణ చేయనైనా నా స్వరూపుడవై నువ్వు భాషిస్తావని జ్ఞానోపదేశం చేసి అదృశ్యమైనాడు పరమేశ్వరుడు. చూశారా? అందుకోసమే అప్పుడు సంపూర్ణంగా తెలుసుకున్నాడు. తపస్సు చేసినాడు కదా, పరమాత్మను ఒక రూపాన్ని పెట్టుకున్నాడు కావున ఎంత చేసినా తెలుసుకోలేము. సర్వాంతర్యామి, భగవంతుని గురించి తెలుసుకోవాలంటే సాధ్యం కాదు. శృతులు మోర్చనుందె చింతించి యతలు జందిరయ్య వేల్పులెల్ల సర్వవ్యాపకుడగు సర్వేశ్వరుని చింత చేయగలేక అఖిల జీవ సంగ ఆత్మలింగ. ఈ సృష్టిలో శృతులు మోర్చె నొందె చింతించి యతలు జందిరయ్య వేలుపులెల్లా పరమాత్మ గురించి తెలుసుకోవాలని ఆ వేదాలు, శృతులు అన్నీ కూడా పరమాత్మ గురించి తెలుసుకోవాలనుకున్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదము, అథర్వణ వేదాలు కూడా పరమాత్మ గురించి తెలుసుకోవాలని స్తుతించి పారాయణ చేసి, అందుకోసమే శృతులు మూర్ఛనందే చింతించి మూర్ఛపోయినాయి అంటే వేదాలే భగవంతుని గురించి తెలుసుకోలేక. యతలు జందిరయ్య వేల్పులెల్లా భగవంతుని మహిమలు తెలుసుకోలేక చింతాక్రాంతులైపోయినారు. సర్వవ్యాపకుడైన సర్వేశ్వరుని తెలియగలేక, సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు కానీ నీ హృదయంలోనే ఉన్నాడు. తెలుసుకోవాలనే ఉంది, నీ హృదయంలో ధ్యానం చేసుకో చాలు. అంతటా నిమిడీకృతమైన పరబ్రహ్మ నీ హృదయంలో ఉన్నాడు. ఆ పరమేశ్వరుని నిరాకారమైన పరబ్రహ్మము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో లక్ష్మీ పార్వతి సరస్వతి మాత స్వరూపులై ఉన్నారు. సృష్టిలయకారుడైన పరబ్రహ్మము త్రిమూర్తులుగా, త్రిమాతలుగా, అందులో ఎవరు స్మరించినా సరే పరమాత్మను స్మరించినట్టే సమస్త పాపరాశములు తొలగింపబడి భగవత్ స్వరూపులై భాషిస్తారు. అందుకోసమే మనము ఆ పరమాత్మ నిరాకారుడైన పరబ్రహ్మము సాకార రూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులై లక్ష్మీ పార్వతి సరస్వతి మాత స్వరూపులై భాషిస్తుంది ఆ పరబ్రహ్మము. అందుకోసం అందులో ఎవరిని ప్రార్థించినా సరే ఆ తత్ జప తదర్థ భావనం, ఆ మంత్ర జపమును స్మరణ చేసుకుంటూ, మంత్రము యొక్క అర్థమును స్మరణ చేసుకుంటూ సర్వేశ్వర ధ్యానము చేయుచున్న పరమభక్తులు సర్వేశ్వర స్వరూపులై భాషిస్తారు. అందుకోసం దైవ చింతన వల్లనే దైవ స్వరూపులై భాషిస్తారు. అందుకోసమే ఇక్కడ ఆ భగవత్ చింతన చెయ్యాలని నాకు 4 భక్తులు ఉన్నారు. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు. ఆర్తో జిజ్ఞాసులు అర్థార్థి జ్ఞానీచ పరదర్శవ. జ్ఞానులు ఈ 4 భక్తులు ఉన్న ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞాని 4 భక్తులు ఉన్నారు. భగవంతుని గురించి అంత తెలుసుకోలేము. భగవత్ ప్రార్థన చేయుచుండగా, భగవత్ చింతన చేయుచుండగానే భగవత్ స్వరూపులై భాషిస్తారు. కావున మనం తెలుసుకోవాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలి, భగవంతుని మహిమల గురించి 10 మందికి చెప్పాలి.
భగవంతుని నామమునే స్మరణ చేయుచున్నటువంటి వారు భగవత్ స్వరూపులై భాషిస్తారు. భగవంతుని గురించి తెలుసుకోవాలి. భగవంతుని గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే కదా భగవంతుని మహిమలను మనం వర్ణన చేసి జపం చేయగలుగుతాం. తెలుసుకొని అంతటితో భగవన్ నామాన్ని మానేసిన వాళ్ళు భగవత్ స్వరూపులు కారు. భగవంతుని గురించి తెలుసుకుంటూ తెలుసుకున్న దివ్యత్వాన్ని 10 మందికి తెలియచేస్తూ దైవ నామామృతమును గ్రోలుతున్నటువంటి భక్తులు మాత్రమే సంపూర్ణముగా దైవ స్వరూపాన్ని పొందుతారు, పూర్ణ స్వరూపులై భాషిస్తారు. చతుర్విధ భజంతే మాం జనా స్మృతినోర్జున ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. జ్ఞాని 4వ భక్తుడు జ్ఞాని. ఆ జ్ఞాని చరాచర సృష్టిజాలము నిత్యము అనిత్యమును తెలుసుకొని నిత్యమైన జగత్తుపైన అనిత్యమైన జగత్తుపైన మమకారాలు వదులుకొని నిత్యుడైన సర్వేశ్వరుని స్మరణ చేసుకుంటూ సర్వేశ్వర స్వరూపుడై భాషిస్తున్నవారు జ్ఞాని. అందుకోసమే జ్ఞాని నిత్యానిత్యములను తెలుసుకొని సదా నిత్యుడైన సర్వేశ్వర చింతన చేస్తూ సదా ఆత్మధ్యానంలో నిలకడ కలిగి ఉంటాడు జ్ఞాని. జ్ఞాని నా స్వరూపము. వీళ్ళు ముందు కామ్య భక్తులు, కానీ జ్ఞాని నా స్వరూపము. జ్ఞాని ఏం కోరుకోడు, కానీ అర్థార్థి చతుర్విధ భజంతే మాం జనా స్మృతినోర్జున ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. అర్థులు అనగా అర్థమును డబ్బు కావాలని ఆశిస్తూ ఉంటారు చాలామంది. డబ్బు ఇస్తాడు దేవుడు, ఇవ్వగానే దేవుని మర్చిపోతారు. ఇక వాళ్ళే దేవులు అవుతారు. ఇంత సంపదలు ఉన్నాయి, ఇంతమంది సేవకులు ఉన్నారు, ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇంత సంపదలు, ఇంతమంది నన్ను పొగుడుతూ నేనే దేవుని అనుకుంటారు. కానీ కొంచెం ముక్కులు మూసుకో తెలుస్తుంది నీకు. ఆ శ్వాసను ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. సూర్యచంద్రులను ఆ భగవంతుని సేవకులు, వాళ్ళు లోకాన్ని పాలన చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ పంచభూతములు, సూర్యచంద్రులు, యముడు, ఈ ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, సంధ్యలు కూడా రాత్రి పగలు భగవంతుడి సేవకులై నిన్నందరిని కూడా నడిపిస్తున్నారు. నీ పూర్వజన్మ కర్మ విశేషమును బట్టి నీకు ఏది కావాలో అది ప్రసాదిస్తున్నాడు భగవంతుడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. వారి యొక్క హృదయ పద్మమునందు నివాసుండనై, వారి యొక్క హృదయ పద్మమునందు నివాసుండనై పూర్వజన్మలు చేసిన కర్మ విశేషమును బట్టి వారికి ఏది అవసరమో అది నేను ప్రసాదిస్తూ ఈ రంగుల రత్నమును కూటస్థుడు. ఇప్పుడు గండక్షేత్రం ఉంది, కొన్ని దివ్యక్షేత్రముల యందు అక్కడక్కడ జాతరలు జరిగినప్పుడు అక్కడ కూడా రంగుల రాటం త్రిప్పుతూ ఉంటారు. కూటస్థుడు ఒకరి కిందుండి తిప్పుతూ ఉంటాడు. అక్కడ గుర్రము, ఎద్దు, పులులు, రకరకాలు ఉంటాయి వాహనాలు. పులున్నవారు పులిని ఎక్కుతారు, ఎద్దున్నవారు ఎద్దుని ఎక్కుతారు, కుక్కనున్నవారు కుక్కను ఎక్కుతారు. గాడిద, ఎద్దులు, గుర్రాలు రకరకాలు ఉంటాయి. రకరకాల జంతువులతో ఉన్నటువంటి అక్కడ రంగుల రత్నం, రంగుల రకరకాలు ఉన్నటువంటి చిత్ర విచిత్రములైన జంతువులతో నిర్మితమైనటువంటి రంగుల రత్నం ఉంటుంది. దానిపైన రకరకాలు ఎక్కుతూ ఉంటారు. ఆ తిప్పేవారు ఒక కిందుండి తిప్పుతూ ఉంటాడు. అది ఇప్పుడు ఉన్నాయో లేవో కానీ నేను చిన్నప్పుడు చూసిన విషయం చెప్తున్నాను. ఇది నేను చిన్నప్పుడు చూసినాను. నంది జాతర జరుగుతుంది నంది వనపర్తిలో. అక్కడ చిన్నప్పుడు పోతుంటే అన్నీ చూసినాను. అది చూసి నేను గ్రహించిన విషయము భగవంతుడు కూడా 18వ అధ్యాయమునందు ఈశ్వర సర్వభూతానా హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. రంగుల రత్నములు కూటస్థుడు కిందుండి తిప్పినట్టుగా వారి వారి యొక్క బుద్ధులను బట్టి వారి వారి వాహనాలు ఎక్కినప్పుడు అందరినీ తిప్పుతూ ఉంటాడు. చీమకా నుంచి, దోమకా నుంచి, పులికా నుంచి, ఎద్దుకా నుంచి, పిపీలికాది బ్రహ్మపర్యంతరం ఎన్ని ప్రాణులను అన్ని ప్రాణులను తిప్పుతున్నాడు భగవంతుడు. పూర్వజన్మ కర్మ విశేషమును బట్టి వారికి ఏదేది ప్రాప్తించాలనో ఏది అవసరమో అది ఇస్తూ ప్రతి ప్రాణిని నడిపిస్తున్నాడు పరమాత్మ. అందుకోసమే ఈ కూటస్థుడు తిప్పుతుండగా వారికి కళ్ళు తిరుగుతాయి.
స్వామి నన్ను నేను తిరగలేను, కింద పడుతానని ఎప్పుడు కేక వేసినాడు ఆపుతాడు, అతన్ని దింపుతాడు. నీ కళ్ళు తిరుగుతున్నాయి కదా, నువ్వు దిగునైనా అని దింపుతాడు. తిరగాలని బుద్ధి ఉన్న వాళ్ళని తిప్పుతూనే ఉంటాడు. అట్టే మేము శాస్తాము పుట్టుతామని భగవంతుని మర్చిపోయి ఈ సృష్టి జాలంలో ఈ సృష్టిలో మేము పుడుతుంటాం శాస్తుంటామని భగవంతుని మర్చిపోయి ఈ సృష్టి శాశ్వతమని అనుకున్నటువంటి వారిని తిప్పుతూనే ఉంటాడు. స్వామి మా కళ్ళు తిరుగుతున్నాయి, పుట్టడం చావడం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననే జఠరే చేయనం, ఇహ సంసారే బహుదుస్తారే కృపాయ పారే పాహి మురారే. పుడుతున్నావు, కర్మశేషం ఉంది, మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ కర్మశేషాన్ని బట్టి మళ్ళీ జన్మ వస్తుంది, మళ్ళీ తల్లి గర్భవాసం చేరుతున్నావు, మళ్ళీ పుట్టుతున్నావు. ఇదొక రోగము సుమా. అందుకోసమే ఈ రోగ నివారణార్థమై భగవన్నామమే ఔషధముగా, భగవన్నామామృతమును గురువులతో భగవన్నామమును ఔషధముగా స్వీకరించినటువంటి వారికి ఈ పుట్టడము చావడం అనే ఈ భవరోగము నిర్మూలన అయిపోతుంది. ఇంకా వాళ్ళు పుట్టారు. అందుకోసమే తిరగాలనుకున్న వారు తిప్పుతాడు భగవంతుడు. నేను తిరగను, నాకు మోక్షం కావాలంటే వాళ్ళని దింపుతాడు. మీకు అందరికీ అనుభవమే కదా, యాత్రలకు బండి మీకు చూసి ఉంటారు. అంతే, అదొక నిదర్శనంగా మీరు స్వీకరించండి. ముక్తి కావాలనుకున్నటువంటి వారికి భక్తుడు ముక్తినిస్తాడు. నాకు జన్మలు కావాలనుకున్నట్టు నీ కర్మ అట్నే ఉంది, అట్నే పో అంటాడు. ఇక్కడ అమృతం పెట్టినాడు, విషం పెట్టినాడు. విషము త్రాగుతానంటే పుడతాను సస్తాను అనుకున్న వారికి నీ ఇష్టం, నేను పుట్టను చావను, నాకు అసలు జన్మొద్దు, నీలో ఐక్యం చేసుకోవాలని ఎవరనుకుంటారో వారికి ముక్తిని ప్రసాదిస్తాడు భగవంతుడు. అందుకోసమే భగవంతునికి నలుగురు భక్తులు ఉన్నారు. చతుర్విధ భజంతే మాం జనాస్కురతినో అర్జున, ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. అర్జున, నాకు నలుగురు భక్తులు ఉన్నారు. మీకు మంచిగా అర్థమయ్యేలాగా ఒక కథ రూపంలో చెప్తాను, మీకు మంచిగా అర్థమవుతుంది. పూర్వకాలంలో ఒక మహారాజు ఎందుకో విదేశాలకు వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు నలుగురు భార్యలు ఉన్నారు. ఆ భార్యలకు లెటర్ రాసినాడు, అందరికీ లేఖలు రాసినాడు. మీకు ఏమేమి అవసరమో మీరు చెప్పండి, నిన్న అన్ని వస్తువులు తీసుకొని వస్తాయి. ఎందుకంటే ఆ దేశానికి పోతే అన్ని రకాల దేశం అన్నప్పుడు అన్ని రకాల వస్తుజాలములు ఉంటాయి. కావున ఆ వస్తు సమూహాలు మీకు ఏమేమి కావాలో నేను తీసుకొస్తాను, మీరు మనం తిరిగి లెటరు రాయండి అని భార్యకు లెటర్ రాసినారు. ఒక భార్యకు రోగం. ఆమె ఏం రాసిందంటే, స్వామి ప్రాణేశ్వర, నాకు పలానా రోగం ఉందని మీకు తెలుసు కదా, అక్కడ ఈ రోగ నివారణార్థమై ఏమేమి మంచి మంచి ఔషధాలు ఉన్నాయో అవి తీసుకొని రండి అని లేఖ రాసింది. ఈమెకు ఎందుకంటే ఆ భార్యకి ఏ రోగం ఉందో ఆయనకు తెలుసు. కావున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ పరదర్శవ, భక్తుల రోగాలను బట్టి భగవంతుడు వారికి ఇస్తున్నాడు. ఆర్తులైనటువంటి వారికి రోగ నివారణ చేస్తున్నాడు. జిజ్ఞాస కలిగినటువంటి వారికి జిజ్ఞాసను ఇస్తున్నాడు. వారికి వేదశాస్త్ర పురాణముల యొక్క అర్థమును తెలుసుకునేలాగున తన దివ్యత్వాన్ని కూడా తన్ను తాను తెలుసుకునే దివ్యత్వాన్ని ప్రసాదిస్తున్నాడు. డబ్బు కావాలనుకున్న వారికి డబ్బు ఇస్తున్నాడు. సత్యాసత్యములు గ్రహించి నా స్వరూపలై భాషించాలనుకున్నటువంటి వారికి అట్టి జ్ఞానమును ప్రసాదిస్తున్నాడు. ఈ భగవంతుడు భక్తులకు ఏది ప్రసాదిస్తున్నాడో ఆ విధంగానే మహారాజు కావున భార్యలు కోరుకున్నారు. ఆ భార్యలు ప్రథమ భార్య, నాకు ఔషధము తీసుకురండి, నేను స్వీకరిస్తాను అని చెప్పగానే ఔషధాలు రాయగానే ఔషధాలు తీసుకున్నాడు. రెండో భార్య కూడా, స్వామి అక్కడ ఆ దేశ చరిత్రలు కానీ అక్కడ పురాణములు కానీ అక్కడ విశేషములని ఆ గ్రంథాలు తీసుకురండి అని రాసింది. మూడో భార్య ఏం రాసిందంటే, అక్కడ మంచి మంచి ఆభరణాలు, మన దేశంలో లేనటువంటి నూతనమైన ఆభరణాలు చేసి ఉంటే అట్టి ఆభరణాలు తీసుకొని రండి, రకరకాలుగా విలువతో కూడినటువంటి గొప్ప విలువదాయకమైనటువంటి సంపద తీసుకురండి, నాకు ఆభరణాలు కావాలని రాసింది. నాలుగో భార్య ఏం రాసిందంటే, స్వామి నువ్వుంటే అన్నీ ఉన్నట్టే, నాకు
నాకేదొద్దు, మీరు తిరిగి సంతోషంగా నా దగ్గరికి వస్తే చాలు, నాకేదొద్దు, నువ్వే కావాలని రాసింది. నువ్వు ఉంటే చాలు, నాకేదొద్దు, నువ్వు ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే, నువ్వు లేకపోవడమే నాకు లోటు, నువ్వు సంతోషంగా తిరిగి నా సౌధమునకు నాకు దర్శనమిస్తే చాలు అని 4వ భార్య లేఖ రాసింది. అప్పుడు అందరికీ ఆయా ఔషధాలు స్వీకరించినాడు. ప్రథమ భార్యకు వచ్చినాడు, ప్రథమ భార్యకు ఔషధాలు అన్నీ చేసినాడు. 2వ భార్యకు సద్గ్రంథాలు ఇచ్చినాడు. 3వ భార్యకు సిరి సంపదలు ఆభరణాలు అన్నీ ఇచ్చినాడు. 4వ భార్య ఇంటి దగ్గర పోయినాడు, అక్కడనే ఉండిపోయినాడు ఆ మహారాజు. కొన్ని రోజులు గొడవ స్టార్ట్ అయ్యింది. అగ్ని సాక్షిగా, పంచభూతముల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా ఒట్టు పెట్టుకొని అందరి భార్యలను వివాహం చేసుకొని 4వ భార్య ఇంట్లో ఉండడం ధర్మమా? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చెరామి అని ఒట్టు పెట్టుకుంటారట పెళ్ళి అయ్యే ముందు. ధర్మార్థ కామ మోక్షం ముందు సమానంగా మనం పంచుకుందాము, ధర్మార్థ కామ మోక్షం ముందు సమానంగా ఇద్దరు ఒండరులు పంచుకొని జీవించాలని ఒట్టు పెట్టుకున్న తర్వాత నీ జీవితం 4వ భార్యనికి అప్పచెప్పడు ధర్మమా అని తిరుగుబాటు చేసినారు వాళ్ళు. అప్పుడు పతిదేవుడుండి, అప్పుడు నువ్వేం కోరుకున్నావు, ఏం కావాలంటే నాకు రోగ నివారణార్థమైన ఔషధాలు తీసుకొని రా, నేను స్వీకరిస్తాను, నువ్వు కోరుకున్నవి ఇచ్చేసినాను, నన్ను నువ్వు కోరుకోలే కదా. 2వ భార్య ఏం కోరుకుంది, మంచి గ్రంథాలు తీసుకురగా నా శ్రేయస్సు కానీ నన్ను మీరు కోరుకోలే కదా. 3వ భార్య కూడా డబ్బు ఆభరణాలు తీసుకురాని కోరుకుంది, నన్ను కోరుకోలే కదా. 4వ భార్య ఏం కోరుకోలేదు, నన్ను కోరుకుంది కావున నేను ఆమె దగ్గరనే ఉంటున్నాడు మహారాజు. చూశారా, వాళ్ళు తప్పులు ఇరుక్కుపోయినారు. వాళ్ళు తప్పు నిరూపించినాడు మహారాజు. అందుకోసం మీకు నేను దక్కను, మీకు నేను వశం కాను, నన్ను కోరుకోలేదు, భావ్య ప్రపంచాన్ని కోరుకున్నారు, భావ్య వస్తువులు మీకు ప్రసాదించినారు. నన్ను కోరుకుంది 4వ భార్య కావున నేను 4వ భార్య దగ్గరనే ఉంటాను అంటే తలలు వంచుకున్నారు. వేరే మార్గము లేక ఆ 3 భార్యలు. చూశారా, ఇది ఉపమానంగా మీరు స్వీకరించి, మీరు భావ్య వస్తువులంటే భావ్య వస్తువులు ప్రసాదిస్తాడు, కానీ పరమాత్మ కావాలంటే పరమాత్మ నీకు అంకితం అయిపోతాడు. పరమాత్మ ఉంటే పరమాత్మ నుండే ఈ సృష్టిజాలము ఉత్పత్తి అయింది కావున పరమాత్మ ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే. పరమాత్మను కోరుకోకుండా భావ్య ప్రపంచాన్ని కోరుకుంటే ఏమి లేనట్టే. నారాయణుడు ఉంటే నారాయణుడు ఉన్న చోట లక్ష్మీమాత ఉంటుంది. మోక్షము కావాలని మోక్షమును ప్రసాదిస్తే ఆ నారాయణుడు, ఆ లక్ష్మీనారాయణుని మనం ప్రార్థన చేస్తే చాలు, ఇహ సంపద పరసంపద 2 ఉంటాయి. మాకు నారాయణుడు వద్దు, మాకు లక్ష్మే కావాలని అనుకుంటే, మీకు ఈ సభలో ఉన్న వాళ్ళు అమ్మలు ఉన్న చోట నాయనలు ఉన్నారా, నాయనలు ఉన్న చోట అమ్మలు ఉన్నారా? మీరు అందరూ కోరుకుంటున్నారు కదా, నాయనలు ఉన్న చోటనే అమ్మలు ఉన్నారు కదా. అట్నే నారాయణుని మీరు ప్రార్థన చేస్తూ, నారాయణ నాకు ముక్తినివ్వు అన్న చోట నారాయణుడు ముక్తిస్తాడు. ఆ నారాయణుని చెంతనే అమ్మ ఉంటుంది లక్ష్మీమాత. కావున నా బిడ్డ మమ్మలను ముక్తి కోరుకుంటున్నాడని చెప్పి ఇహ సంపద కూడా అమ్మ ప్రసాదిస్తుంది. ఇహ సంపదలు పరసంపదలు మీకు 2 ప్రాప్తిస్తాయి. లక్ష్మీనారాయణులు ఇద్దరు ఒకరే, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఒకరే, వాణి బ్రహ్మదేవులు ఇద్దరు ఒకరే, కానీ వేరువేరుగా అవుపడుతున్నారు. సృష్టిస్థితి లయకారుడైన పరబ్రహ్మమే సృష్టిస్థితి లయకారుల రూపంలో భాషిస్తున్నాడు, అంతవరకే. కావున మీరు మోక్షము కావాలని కాంక్షిస్తున్నటువంటి పరమ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తాడు ఆ పరమాత్మ. అందుకోసమే మనకు ధర్మార్థ కామ మోక్షములు 4 ఉండవలసిందే. కానీ ఈనాడు ఏం కోరుకుంటున్నారు, మాకు ధర్మం వద్దు, మోక్షం వద్దు, కామము కావాలి, అర్థము డబ్బు కావాలి. కామం అంటే కోరికలలో మునిగిపోవడం. ఊరిక చింతిస్తారు కూర్చొని. పరమయోగీశ్వరులు, పరమభక్తులు, పరమభక్తాగ్రేశ్వరులు పరమేశ్వరుని ధ్యానంలో ఎట్టుంటారో తదేక నిష్టతో వీళ్ళు కూర్చొని తదేక నిష్టతో ధ్యానం చేస్తుంటారు. ఆ ఇండు ఆకాశంలో మేడలు కడుతుంటారు వాళ్ళు.
పరమాత్మ చింతన చేస్తేనేమో ఏ తలనొప్పి రాదు, ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. కానీ పరమాత్మను మర్చిపోయి భావ్య చింతలు చేస్తే మీకు తల వేడి వస్తుంది, వాళ్ళకు తలనొప్పులు రావడం, ఆరోగ్యము చెడిపోతుంది. భావ్య చింతన చేసినందువల్ల ఆరోగ్యం చెడిపోతుంది, పరమాత్మ చింతన చేసినందువల్ల ఆరోగ్యం బాగుపడిపోతుంది. ఇదే ఇందులో ఉన్న ధ్యానం. వాళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు, వాళ్ళు కూడా తదేక నిష్ఠతో కూర్చొని ధ్యానం చేస్తున్నారు, ఏదేదో చింతిస్తున్నారు. ఈ సృష్టిని సృష్టించిన పరమాత్మను ముందు పెట్టుకొని అది కావాలంటే కొంచెం ఆర్తభక్తులు అవుతారు. పరమాత్మను మర్చిపోయి చింతించినందువల్ల వాళ్ళు పొందలేకపోతున్నారు. పరమాత్మను స్మరించి మీరు అడిగితే ఇస్తాడు దేవుడు. పరమాత్మను మర్చిపోకండి. మీరు పరమాత్మను చింతించి ఏది అడిగితే, తల్లి దగ్గర అన్ని వస్తుజాలములు ఉంటాయి, బిడ్డలు పోయి ఏడవాల, కొంచెం ఏడిస్తే చాలు. ఏడ్చినప్పుడు ఇస్తుంది అమ్మ, మళ్ళీ ఏడిస్తే మళ్ళీ కొంచెం ఇస్తుంది. ఎంత ఏడ్చినా కొంచెమైనా తల్లి ప్రేమ ఆలాడదు, కొంచెమైనా పెడుతుంది. అంతా ఇవ్వకున్నా చూశారా, అంతా ఎవరికి ఇస్తుందంటే వీడు చిల్లరివాడు, వీడు తప్పకుండా దోసుకుంటాడని, ప్రసాదమని కొంచెం ఇస్తుంది అతనికి. అంత ఒకేసారి ఇవ్వదు, అడిగేవాణ్ణి ఒకేసారి ఇవ్వదు, మళ్ళీ అడుగుతాడని తెలుసు. కానీ అడగకుండా కాముగా ఉన్న కొడుకుకు వీడు అడగడు పాపం అని చెప్పి అటు ముందే అంత ఇచ్చేస్తుంది, మొత్తం ఇచ్చేస్తుంది. అందుకోసమే బిడ్డల యొక్క తత్వము తల్లికి తెలుసు, భక్తుల యొక్క నిజస్థితి పరమాత్మకు తెలుసు. ఎవరికి ఏది ఇవ్వాలనో వారికి అది ఇస్తారు. స్వామి నేను ప్రార్థన చేస్తున్నా, నాకు అన్నీ ఇవ్వచ్చు అంటే అన్ని ఇస్తే నువ్వు చెడిపోతామని ఇవ్వడు దేవుడు. అతిగా పోతావు, నీ మతి అతిగా పోతావు, నీ మతి చెడిపోతుంది, ఉన్నతత్వాన్ని కోల్పోతాడని నీకు ఎంత అవసరమో, నువ్వెంత బరువు మొయ్యగలుగుతావో అంతే ఇస్తాడు దేవుడు. లేకపోతే భక్తుడు చెడిపోతాడు, మోక్షాన్ని పొందలేడని ఎంత అవసరమో యోగక్షేమం వహామ్యహం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యమైనటువంటి భక్తితో నన్ను ప్రార్థన చేస్తే చాలు అర్జున, వారికి ఏది అవసరమో అది నేను ప్రసాదిస్తాను. నన్ను భజిస్తే చాలు, నేను అన్నీ ప్రసాదిస్తాను. అందుకోసమే ఈ రోజున మనము దేవుని కోరుకోవాల్సింది ధర్మాచరణ కలిగి ఉండండి, మోక్షం కావాలని కాంక్షించండి, అర్థకామములు మీ పాదముల చెంత ఉంటాయి. ఈ రెండుంటే చాలు. మధ్యలో ఉన్న ఆ సంపదలు, సమస్త కోరికలను అది నెరవేర్చుకునే జ్ఞాన సంపద. కామం అంటే కోరిక. అక్కడ ఈనాడు చదువుకుంటున్నారు. చదువుకుంటూ ఉన్నారు. ఏం చదువుతున్నారు? భావ్య సంపదలు సంపాదించాలని చదువుతున్నారు, కానీ పరమాత్మను పొందాలని చదవటం లేదు. అది భావ్య సంపదలు అవసరమే, కోసరము, కోటి విద్యలు. ఆకలి తీరితేనే కదా పరమాత్మ చింతన చేయగలుగుతావు, ఏదైనా సాధిస్తావు. కోసరము చదవాలి, విద్యలు చదవాలి, అవసరమే. దానితో పాటు పరమాత్మ చింత భావ్య విద్యతో పాటు బ్రహ్మ విద్యను కూడా అభ్యసించాలి. అనగా వేదశాస్త్ర పురాణములు యందు చెప్పినట్టు ఆచరించడమే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యను మీరు పొందిన వాళ్ళు అవుతారు. అందుకోసమే పరమాత్మ చింతన కూడా మీరు చేసుకోవాలి. వేదశాస్త్ర పురాణములు యందు చెప్పినట్టుగా మీరు ఆచరిస్తూ పరమాత్మ చింతన ఎప్పుడు చేసినారో మీకు భావ్య సంపదలు మీ పాదముల చెంత ఉంటాయి, అర్థకామములు మీ ఎంబడి పరిగెత్తుకుంటూ వస్తాయి. అందుకోసమే ఈనాడు ధర్మ అర్థ కామ మోక్షములు 4 గురించి పూర్వకాలంలో చెప్పేవారు. గురుకులంలో ధర్మం గురించి చెప్పేవాళ్ళు, అర్థం గురించి డబ్బును ఎట్లా సంపాదించాలని చెప్పేవాళ్ళు, కామం అనగా కోరికలు, అనగా ఈ విధంగా జీవితం గడుపుకోవాలి, మానవ జన్మ ఎత్తినందువల్ల ఇలా డబ్బు సంపాదించి దీని విధంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేవాళ్ళు. ఆఖరిలో మోక్షాన్ని పొందే మార్గాన్ని కూడా ఉపదేశం చేసేవాళ్ళు గురువులు. ఈనాడు ధర్మం గురించి చెప్పడం లేదు, మోక్షం గురించి చెప్పడం లేదు, అర్థకామముల గురించే చెప్తున్నారు. ధర్మార్థ కామ మోక్షముల యందు 2 వదిలేసేసి ఆఖరిది మొదటిది వదిలేసి మధ్యలో ఉన్న ఈ 2 చెప్తున్నారు. ఆనాడు భక్త ప్రహ్లాదుని అడిగినాడు హిరణ్యకశ్యపుడు, తండ్రి గురుకులానికి పోయినావు కదా,
నువ్వేమేమి చదువుకున్నావు తండ్రి? మంచి పద్యమును వీణులు విందుగా చదువునైనా వింటాను. తనయుల భాషణలు సంభాషణలకు ఎంతో ఆ కుమారుడు మాట్లాడుతుంటే తండ్రికి ఎంతో ఆనందం కలుగుతుంది. అనుదిన సంతోషనములు తనయుల సంభాషణములు జనకుల కర్ణయుగల సద్భూషణములు. అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. తనయుల సంభాషణములు జనకుల కర్ణయుగల సద్భూషణములు. పని చేసి ఇంటికి వచ్చినారనుకో తల్లిదండ్రులు, నానాని వచ్చి ఒడిలో కూర్చుంటే చాలు వాళ్ళ శ్రమలన్నీ పోతాయంట, అన్ని బాధలు పోతాయంట. నానాని పిలిస్తే చాలు. అంత మధురమైన వాక్కు పిల్లల వాక్కులు, కుమారుల వాక్కులు అని వర్ణించినారు. చూశారా? అదే పుత్రవాత్సల్యం వల్ల కలిగే భ్రమ మాత్రమే. అందుకోసమే నైనా అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప వచ్చుచున్న జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. ఎన్ని తాపములైనా పుట్టుకొస్తున్న దుఃఖములన్నీ కూడా నానాని పిలిస్తే అవి పారిపోతాయట. అది ప్రేమ వాత్సల్యంలో ఉన్నటువంటి ఆనందము అలాంటిది. అనుదిన సంతోషణములు ఎప్పుడు ఆనందమే. నానాని కుమారులు ఇంట్లో పిలుస్తుంటే చాలు. అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. తనయుల సంభాషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగల సద్భూషణములు. ఈ చెవులకు భూషణాలు ఏవంటే నానా అని పిలిస్తే చాలు. అవే భూషణాలు తండ్రులకు ఆ పలుకులు అన్నారు భాగవతంలో. అందుకోసమే నాయన ఒక్క పద్యము చదువు నాయనా అని నీ గురుకులంలో చదువుకున్నావు కదా, ఒక్క పద్యము చదివి వినిపించుము, తాత్పర్యము వివరించుము అని చెప్పినాడు. హిరణ్యకశ్యపుడు భక్త ప్రహ్లాదుని అడిగినాడు, తండ్రి చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే. చదివినవు గలవి పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. నేను చదువులలో మర్మమంతా చదివేసేసినాను. ఆహా, ఇంతలోని ఇంత మహా విద్యాకోవితుడై భాషిస్తున్నావు తండ్రి. విద్యలు అన్నీ నేర్చుకున్నావా తండ్రి? చాలా ఆనందమునైనా ఒక్క పద్యము చదువు. మరి ఏం నేర్చుకున్నావంటే ధర్మార్థ కామముల గురించి నేను నేర్చుకున్నాను. చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే. ధర్మ అర్థ కామ మోక్షములు అని అన్ని శాస్త్రములు నేను మున్నగా అన్ని శాస్త్రాలు చదువుకున్నా. అందుకోసమే చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే. చదివినవు గలవి పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువులలో మర్మానంతా చదువుకున్నాను అన్నాడు భక్త ప్రహ్లాదుడు. ఆనాడు ఆ మాటలు చెప్పినాడు. ఈనాడు ఏం చెప్పుతున్నారు? చదువుకున్నామన్నట బాగా చదివినాను. చదివించిరి నను గురువులు చదివితి కామార్థశాస్త్రంబులునే. చదివించిరి నను గురువులు చదివితి కామార్థశాస్త్రంబులునే. చదివించిరి నను గురువులు చదివితి కామార్థ శాస్త్రంబులునే. చదివినము గలవి పెక్కులు చదువులలో ఉత్త చదువు చదివితి తండ్రి. నేను చదివిన ఉత్త చదువు, పనికిరాని చదువు. కూటి కోసరం కోటి విద్యలు అవసరమే, అది చదవవలసిందే. కానీ ఆకలి అది ముక్తినిచ్చేది కాదు, భుక్తికి ఇస్తుంది. చదవాలి. ఆ భుక్తికి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయమైన పంచకోశములతో ఉన్న ఇది ఆ పాంచభౌతికమైన శరీరం పోయేదే. కావున కోటికోసరమైన విద్యలు చదువుతూ దానితో పాటు మోక్షమును పొందే విద్యను కూడా అభ్యసించినప్పుడే మానవ జన్మ సార్థకత కలుగుతుంది మానవ జన్మకు. అందుకోసమే మీరు ఎప్పుడు కూడా పరమాత్మ చింతన చేసుకోండి. నిరాకారుడైన పరబ్రహ్మము సాకార రూపంలో భాషిస్తున్నాడు. త్రిమూర్తులు త్రిమాతల రూపంలో
దైవం మానస రూపేణ ఎంతోమంది మహాత్ములు మహర్షుల రూపంలో అవతార పురుషులుగా అవతరిస్తూనే ఉన్నాడు పరమేశ్వరుడు. కావున భగవత్ చింతన చేస్తూ వేదశాస్త్ర పురాణములు చెప్పినట్టు మహాత్ములు చెప్పినట్టు ఆచరిస్తూ శ్రవణం మననం నిధిధ్యాసనం దాన్ని శ్రవణం చేస్తూ మననం చేస్తూ ఆచరణలో పెట్టుకున్నప్పుడే జీవుడు కైవల్యమును పొందుతారు. కావున మీరు ఎప్పుడు దైవ చింతన చేయండి. సర్వేశ్వరుడు సర్వత్రా నిమిడీకృతమై ఉన్నాడు. అందు సర్వత్రా నిమిడీకృతమైన పరబ్రహ్మం నీ హృదయంలోనే ఉన్నాడు. భగవంతుని లేని చోటు లేదు, అంతటా ఉన్నాడు. ఎట్లు ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు? నిదర్శనం గురుర్వాక్యం శాస్త్ర దృష్టాంతరము ఆత్మనిశ్చయం కదా. గురువు చెప్పింది శాస్త్ర ప్రమాణంగా ఉండాలి. గురువు ఏదో చెప్పుతూ పోతే అది నమ్మబోకండి. గురుర్వాక్యం గురువు చెప్పింది శాస్త్ర దృష్టాంతరము శాస్త్ర పురాణములు యందే ఉండాలి. అప్పుడే ఆత్మ నిశ్చయమైపోతుంది. ఆత్మ నిరాకార పరబ్రహ్మ స్వరూపమే భాషిస్తుంది. అందుకోసమే శాస్త్ర పురాణముల రూపంగా ఉండాల. మహాత్ములు చెప్పేది శాస్త్ర పురాణముల ఆధారంగా తీసుకొని దాని అనుభవ జ్ఞానాన్ని లోకానికి అందించినప్పుడు అది శాస్త్ర ప్రమాణంగా నీ అనుష్ఠానం ఉంది. కావున నీ అనుష్ఠానమే ఒక వేదమాత అంగీకరించి ఆశీర్వదిస్తుంది. నీ అనుష్ఠానమే భావి తరాలకు మానవులు తరించే ఒక సంసార సముద్రమును నదిని దాటడానికి వంతెనై తరుణోపాయముగా భాషిస్తుంది. నీ చరిత్ర నీ జీవితము శాస్త్ర ప్రమాణముగా ఆచరించినటువంటి మహర్షుల యొక్క జీవిత చరిత్రలే మానవాళి తరించటానికి ఒక సంసారమనే సముద్రాన్ని దాటటానికి సంసారమనే నదిని దాటటానికి మహర్షుల జీవిత చరిత్రములే వంతెనములుగా తయారవుతాయి అని మహర్షులు చెప్పినారు. మహర్షుల జీవితాలే పడవలుగా తయారవుతాయి. ఆ నదిని దాటాలన్నా సముద్రాన్ని దాటాలన్నా పడవ సహాయం వల్ల ఎలా దాటుతామో మహర్షులు చెప్పినట్టు ఆచరిస్తే చాలు. ఆ ఆచరణయే మీకు ఒక పడవ అవుతుంది. ఆ పడవ సహాయం వల్ల సంసార సముద్రాన్ని అవలీలగా మీరు దాటుతారు. అందుకోసమే భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. ఒక మహారాజుకు ఎక్కడున్నాడు దేవుడు? దేవుడు ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడ చూస్తున్నాడు? ఆయన ఏం పని చేస్తున్నాడు అని ఒక సందేహం కలిగింది. ఇప్పుడు అందరికీ అదే కదా, దేవుడు ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడ చూస్తున్నాడు, ఆయన ఏం పని చేస్తున్నాడు దేవుడు అని మహారాజుకు ఈ సందేహం కలిగింది. అప్పుడు వెంటనే పండితులు ఉన్నారు, అందరినీ పిలిపించినాడు. ఆస్థాన పండితులకు ఈ విషయం తెలియచేసేసి మాకు వారం రోజులు గడువిస్తున్నాను, వారం రోజులలో నాకు ఇది చెప్పాలి, చెప్పకపోతే ఇంతకాలం మిమ్మల్ని పెంచింది ఎందుకు, మీకు జీతాలు ఇస్తున్నాను, మీకు అన్ని కూడా తినుబండారములు అన్ని సదుపాయములు ఏర్పాటు చేస్తున్నారు. రాజులు పెడ మార్గంలో పోకుండా అజ్ఞాన మార్గంలో పోకుండా ఆధ్యాత్మిక సంపద దేశ శ్రేయస్సుకు పురాణములను శాస్త్ర పురాణములను ఉన్నటువంటి సంపదను రాజుకు తెలియచేస్తూ రాజును సన్మార్గంలో పెట్టినప్పుడు రాజు ప్రజలను సన్మార్గంలో పెడుతూ దేశం సుభిక్షంగా ఉండుట నిమిత్తమే పండితులను అందరినీ కూడా పెట్టుకుంటారు. మహాత్ములు పుణ్యస్వరూపులైన పుణ్యపురుషులైన పండితులను పెట్టుకుంటారు. ఎందుకంటే ఏమో నాకు తెలియదు కావున మహాత్ములను పెట్టుకొని ఉండాలని పండితులను అందరిని పెట్టుకున్నారు. నాకు వారం రోజులలో నాకు సమాధానం కావాలా, దేవుడు ఎక్కడ ఉన్నాడు ప్రథమ ప్రశ్న, రెండో ప్రశ్న ఎక్కడ చూస్తున్నాడు, మూడో ప్రశ్న దేవుడు ఏం పని చేస్తున్నాడు నాకు చెప్పాలంటే చెప్తామన్నారు. పోయినారు. పుస్తక జ్ఞానం వాళ్ళకు మస్తక జ్ఞానం లేదు. పుస్తకంలో ఉన్నట్టు ఆచరిస్తే మస్తక జ్ఞానం పెరుగుతుంది, మాధవుని గురించి తెలిసిపోతుంది. వాళ్ళు పుస్తకంలోనే చదివి గర్విస్తారు కానీ దేవుని గురించి తెలుసుకోలేవాళ్ళు. ఇదే మాయ. గర్వమనే అహంకారం పొరలు ఎప్పుడొచ్చినాయో దేవుడు మీకు అవుపడాడు. అందుకోసమే వాళ్ళు విద్యా గర్వంలో మునిగిపోయినారు కావున దేవుని గురించి తెలుసుకోలేకపోయినారు. పుస్తకాలు వచ్చినారు, పుస్తకాలు వెతికినారు. వెతికి ఒక్కరోజు గడువు ఉంది. అందరికన్నా గొప్పవారు గురువు ఉంటాడు వాళ్ళకు, ఈ పండితులకు పెద్దవారు ఉంటాడు.
యజమాని. ఆ యజమానికి అప్పచెప్పినారు, మాకు ఈ విషయం తెలియలేదు, నువ్వే చెప్పాలన్నాడు. ఆ పండిత అధ్యక్షుల వారికి అప్పచెప్పినారు. గురువు ఉన్నాడు కానీ అందరికి అప్పచెప్పేస్తే సంతోషంగా చెప్తా అన్నాడు. ఆయన వారం రోజు నుంచి చింతించి ఒక్కరోజే కావున ఆ ఒక్కరోజు ఏదో మాట అన్నాడు చెప్తా అని. లోపట ఇక ఆ రోజు నుంచి అన్నం నీరు మానేసేసినాడు, చింతన చేస్తున్నాడు, పరితపిస్తున్నాడు. ఎందుకంటే దేశ బహిష్కారం చేస్తాను, దండిస్తాను వాళ్ళను అని ముందు రాజు ప్రతిజ్ఞ చేసి చెప్పినాడు. కావున ఇంకా నేను ఏం చేయాలని ఏడుస్తూ ఆహార పానీయములు మానేసి చింత చేస్తున్నాడు. ఉదయం పూట ఇంకా 10-12 గంటలకల్లా అక్కడ సమాధానం చెప్పాలి. ఎందుకో కన్నీళ్లు గారుతున్నాయి ఆ పండితుల వారికి. ఆ పండితుల వారికి గోపాలు ప్రతిరోజు గోవును కాస్తూ గోపాలు పితికి ఆ గోపాలు పిండి ఆ పండితుల వారికి కాంచి ఇచ్చేవాడు. ఒక గోప బాలకుడు, చిన్న పిల్లవాడు. ఆ పిల్లవానికి గురుభక్తి ఉంది. మా గురుదేవులు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు అని గురుభక్తి, పూర్వజన్మ సంస్కారం ఉంది, గురుభక్తి ఉంది, దైవ చింతన చేస్తాడు ఆ పిల్లవాడు. గురు స్మరణ చేస్తూ గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రమును ఎప్పుడు జపం చేస్తుండేవాడు. గోవులను కాస్తున్నటువంటి వారి గోసేవ చేస్తున్న పుణ్యపురుషులకు జ్ఞానోదయం కలుగుతుందని ఉపనిషత్తులు యందు చెప్పబడింది ఈ రహస్యం. అందుకోసమే ఆ పిల్లవాని గోసేవ చేసినాడు. కావున ఆ గురుదేవులు ఇచ్చిన మంత్రజపను బాగా జపం చేసినాడు. కావున పరమాత్మ గురించి బోధపడింది. ఆ గురుదేవుల వారు చింతాక్రాంతుడై ఉన్నాడు. వారం రోజుల నుంచి చూస్తున్నాడు. కొంచెము చింతాక్రాంతుడుగా ఉన్నాడు, బాధతో. ఆ రోజు అడిగేసినాడు, గురుదేవ ఎందుకు మీరు ఇట్లా ఉన్నారు? కారణం ఏంటంటే, నాయన నీకు ఏం తెలుసురా నాయన, నీకు గమ్ము నూరుకుంటే. లేదు గురుదేవ, నువ్వు అన్నం తింటలేవు, నీరు తాగుతలేవు. నేను ఈరోజు కూడా అన్నం తినను, నీరు తాగను, గోవును కూడా నేను తోలుకోను పోను నేను అని ఏడుస్తూ కూర్చున్నాడు. పాదాలు పట్టుకుని నువ్వు చెప్పవలసిందే, లేకపోతే నేను చచ్చిపోతా అన్నాడు. ఏ పుట్టలో ఏ శేషుడు ఉన్నాడో నేను ఎట్లా చెప్పలేను అని పిల్లవానికి చెప్పేసినాడు. నాయనా, దేవుడు ఎక్కడున్నాడు, ఏం పని చేస్తున్నాడు, ఆయన ఆ గురుదేవుడు ఎక్కడ చూస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు, ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్పమన్నాడు. మహారాజు, నాకు అది తెలియలేకపోయింది నైనా, మేము చెప్పలేకపోతున్నాము. తప్పకుండా మహారాజు మమ్మల్ని దేశ బహిష్కారం చేస్తాడు, తప్పదు నాయన అని ఏడ్చినాడు. గొల్లునే ఏడ్చినాడు. గురుదేవ, ఇంతదానికింత బాధపడుతున్నారా, నన్ను పంపించండి, నేను చెప్తా అన్నాడు. ఎట్లా చెప్పను అని ఆ పిల్లవాడిని పంపించినాడు. మహామంత్రి వచ్చేసినాడు. మహారాజు ప్రకటించినాడు, దినపత్రికల యందు ప్రకటించేసినాడు. రేపు మధ్యాహ్నం వేళ సమయానికి మా ఆస్థాన పండితుల వారు దేవుడు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ చూస్తున్నారు, ఏమి పని చేస్తున్నారు చెప్పేస్తాడు అని ప్రకటిస్తే, అవును ఇది వింతగా ఉంది, ఇది తెలుసుకోవాలని కొన్ని లక్షలాది మంది వచ్చేసినారు. తండోపతండాలుగా జనులు వచ్చేసినారు. రాజు కూడా పెద్ద సభ ఏర్పాటు చేసినారు. ఈ పిల్లవాడు అప్పుడు పండితుల వారు ఎట్లా చెప్పలేడు. కావున నాయనా, నా శిష్యుడు వస్తాడు నాయన, నా ప్రియ శిష్యుడు వస్తాడు, ఎవరైతేనే మీకు సమాధానం చెప్తే చాలు కదా అని చెప్పి పిల్లవాడిని పంపించినాడు. ఎవరైనా ఒకరే కదని చెప్పి రథం పైన తీసుకొని వస్తున్నాడు. ఆ పిల్లవాడిని రథం పైన కూర్చుండబెట్టుకొని సభా వేదిక దగ్గరికి తీసుకొని రాగానే చిన్న పిల్లవాడు, గురువుగారు రాలేదు, సమాధానం ఎవరైతే మాకు చెప్పాలంత అన్నారు. గురువుగారు పైన కూర్చున్నాడు, కింద చిన్న పిల్లవాడు కూర్చున్నారు. అందరూ రాజు అంటే పెద్దవారు కావున పైన కూర్చున్నారు. రాజు ఉన్నతాసన పైన కూర్చున్నారు, అందరూ కింద కూర్చున్నారు. మంత్రులు సామంత్రులు కూడా కింద కుర్చీల పైన కూర్చున్నారు. సభ అంతా కూడా కిక్కిరికిసిపోయింది. సభ ఇసుకేస్తే కూడా రాలనేటువంటి సభ వచ్చేసింది, జనులు వచ్చేసినారు. అప్పుడు మహారాజు ప్రశ్న వేసినాడు, దేవుడు ఏం పని చేస్తాడు అని ప్రశ్నించినాడు. దేవుడు కొంచెం మార్చినాడు ప్రశ్నలు. ముందు కంఠస్థం చేసుకొని ఉంటారు వీళ్ళు అని చెప్పి మార్చి ప్రశ్నించినాడు. పిల్లవాడు కదా, దేవుడు ఏం పని చేస్తాడు చెప్పు అన్నాడు. మహారాజా, చెప్పుతాను. అయితే నాదొక్క ప్రశ్న, గురుదేవులు చెప్పేవారు పైన ఉండాలి, వినేవారు కింద ఉండాలి.
నువ్వు మహారాజును నువ్వు పైన కూర్చొని నేను చిన్నవారినని చెప్పి కింద కూర్చుండబెట్టేసి గురుదేవులను పైనుండి ప్రశ్నించవచ్చునా? అది ధర్మమా? ఇది సభా మర్యాదనేనా అన్నాడు. అవును గురుదేవా, నాది తప్పు అని తన సింహాసనం పైన ఈ పిల్లవాడిని కూర్చుండబెట్టి కింద కూర్చొని చేతులు జోడించి ప్రశ్నించినాడు. గురుదేవా, దేవుడు ఏం పని చేస్తాడన్నాడు. నాయనా, ఇప్పుడు చూసినావు కదా, అధర్మం పైన కూర్చుంటే అధర్మానికి దింపుతాడు. ధర్మదేవత కింద ఉన్నప్పుడు, ఎప్పుడు ధర్మదేవత కిందికి వచ్చినప్పుడు అధర్మం పైన ఉన్నప్పుడు అధర్మాన్ని కిందికి దింపుతాడు, ధర్మాన్ని పైన కూర్చుండబెడతాడు. ఇప్పుడు నువ్వు అధర్మ స్వరూపుడవై ఉన్నావు. శిష్యుడు పైన కూర్చొని గురుతత్వాన్ని తెలుసుకోలేదు, నన్ను ప్రశ్నించినావు. అట్నే అధర్మము చిన్న స్థితికి వచ్చినప్పుడు, అధర్మం అనేది పై స్థాయికి వెళ్ళినప్పుడు, ధర్మము కింద స్థితికి వచ్చినప్పుడు, యదా యథా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగమునందు భగవంతుడు యుగము, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగము అని 4 యుగాలు. భగవంతుడు 4 యుగాలు ఒక్కొక్కసారి అవతరిస్తాడని కాదు. యుగే యుగే అనే పదమునకు యుగము అనగా కొన్ని పదముల యొక్క సమూహమును యుగం అంటారు. భగవంతుడు సెకండ్ వస్తాడో, నిమిషంలో వస్తాడో, గంటలలో వస్తాడో, నెలలలో వస్తాడో, సంవత్సరములు ఎందు వస్తాడో, ఎప్పుడు అవతరిస్తాడో. మత్స్య కూర్మ వరాహస్స నారసింహస్స అంతవరకు వాళ్ళు తల్లి గర్భవాసము లేకుండా వచ్చినారు కదా. మత్స్యావతార, మత్స్య కూర్మ వరాహస్స నారసింహస్స వామనః రామో రామస్య కృష్ణస్య బుద్ధ కలికి ఏవచ. ఇప్పుడు రానున్నది మత్స్య కూర్మ వరాహస్స నారసింహస్య. ఆ నరసింహాకారము వచ్చి అకస్మాత్తుగా భక్త ప్రహ్లాదుని కాపాడినాడా లేదా? పుట్టి వచ్చినాడా? దేవుడు ఎప్పుడంటే అప్పుడు అవతరిస్తాడు భగవంతుడు. అన్ని రూపములు తాను ఏ రూపం అంటే ఆ రూపం ధరించి వచ్చేసి అధర్మాన్ని అనిసి ధర్మస్థాపన చేస్తాడు, దుష్ట శిక్షణ చేస్తాడు. దుష్టులు సత్పురుషులను బాధించుచుండగా దుష్టులను సంహరింపచేసి సత్పురుషులను కాపాడుతాడు భగవంతుడు. ఎప్పుడు అధర్మము అభివృద్ధి పొందిందో, ధర్మదేవత దుఃఖించిందో, అధర్మము చిందులు త్రొక్కుతూ చిరునవ్వులు చిందిస్తూ లోకాన్ని పాలన చేసినప్పుడు, ధర్మదేవత దుఃఖ సాగరంలో మునిగినప్పుడు ధర్మదేవత యొక్క దుఃఖాశ్రువులు తూడ్చి అధర్మదేవతను అణిచి ఉన్నత స్థానంలో ధర్మదేవతను కూర్చుండబెట్టి అధర్మాన్ని రూపునామములు లేకుండా చేస్తాడు భగవంతుడు అవతరించి. భగవంతుడు ఏం చేస్తాడంటే అధర్మాన్ని తొలగిస్తాడు, ధర్మాన్ని స్థాపిస్తాడు, సత్పురుషులను రక్షిస్తాడు, దుష్టులను శిక్షిస్తాడు. దేవుడు ఏం పని చేస్తాడంటే ఈ పని, మహారాజా, అధర్మం అనే శిష్యుడు పైన కూర్చొని ధర్మస్వరూపుడైన గురుదేవులు కింద ఉంటే పైన కూర్చొని ప్రశ్నించినావు కదా, అందుకోసమే ఆ భగవంతుడు నిన్ను కిందికి దించినాడు, నన్ను పైన కూర్చొండబెట్టినాడు. దేవుడు ఈ పని చేస్తాడు అని చెప్పినాడు. గురుదేవులైన ఆ పసిబాలుడు మహారాజుకు సభాసదులెల్లరూ చప్పట్లు కొట్టినారు. అబ్బా, ఈ బాలకునికే ఇంత జ్ఞానం ఉంది, వాళ్ళ గురుదేవులకు ఎంత గొప్ప జ్ఞానం ఉందో అనుకున్నారట. చూశారా, గురుదేవులు ఇచ్చిన మంత్ర జపం మహిమ వల్ల ఎంత జ్ఞానము ప్రాప్తించిందో గురుభక్తి వల్ల ఆ బాలకునికి. రెండవ ప్రశ్న, గురుదేవా, దేవుడు ఎక్కడున్నాడు? నాయనా మహారాజా, ఒక పాలు తీసుకురా ఒక కలశంలో అన్నాడు. కుండ నిండుగా తెప్పించినాడు. ఆ బాణలో ఆ పాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆ పాలల్లో వెన్న ఉందా మహారాజా? ఉంది. అది తీయమన్నాడు గురుదేవులైన ఆ బాలకుడు. పాలల్లో వెన్న ఉంది కదా, తీయమన్నాడు. తీసేసరికల్లా మరి పాలల్లో వెన్న ఉంది, తీయమన్నాడు, తీస్తే వస్తుందా? రాదు కదా. అది రాదు గురుదేవా. అయ్యా, నువ్వు ఉందన్నావు కదా, పాలల్లో వెన్న ఉందన్నావు కదా, మరి తీస్తే ఏమి అంటే, గురుదేవా, ఆ పాలను కాంచాలి, కాంచిన తర్వాత కొంచెం చల్లబడ్డ తర్వాత తోడు వేయాలి.
తోడేసిన తర్వాత కదిలించకుండా అట్నే పెట్టాలి, కదలకూడదు. అది కొంత సమయానికి మరో రోజు కల్లా తొందర పడకుండా కదలకుండా ఉంటే మంచిగా గడ్డ కడుతుంది, పెరుగు అవుతుంది. అప్పుడు ఆ పెరుగును చిలకాలి. చిలికిన తర్వాత వెన్న వస్తుంది. పాలల్లో వెన్న ఉంది. ఆ వెన్న రావాలంటే కాంచాలి, తోడేయాలి, పెరుగైన తర్వాత చిలకాలి. అంటే తోడేసిన తర్వాత గురుదేవులు తోడేస్తారు. పాలు ఉన్నాయి మీలో, పూర్వజన్మ సంస్కారం అనే పుణ్యం అనే పాలు ఉన్నాయి మీ హృదయ పద్మంలో. తోడేస్తాడు. జ్ఞానం అనే మొక్క, ఆధ్యాత్మిక సంపద అనేది జ్ఞానం అనే జ్యోతి వెలిగిస్తాడు, తోడేస్తాడు. మీరు చంచల స్వభావులై ఇటటు కదిలితే పాలు పెరుగు కాలేదు. ధ్యానం చేసుకోవాలి. నిశ్చల నిష్టతో గురుదేవులు చెప్పినట్టు మీరు ఆచరిస్తారా, మీ పెరుగు అయిపోతారు. అప్పుడు జీవుడు దైవచింతన చేయడమే చిలకడం. గురుదేవులు ఇచ్చిన మంత్రాన్ని ఎప్పుడు జపము చేయగా అప్పుడు నవనీతం వచ్చినట్టుగా మీకు జ్ఞానోదయం కలుగుతుంది జీవునికి. ఆ నవనీతం వచ్చేసింది. అప్పుడు ఆ నవనీతమును కరిగించినమనుకో నెయ్యి అవుతుంది. ఆ నెయ్యిని ప్రమితలో పోసి ఒత్తి పెట్టి వెలిగిస్తే చీకట్లు తొలగిపోతాయి. అజ్ఞానమైన చీకట్లు పోవాలంటే మీరు గురుదేవులు చెప్పినట్టు ఆచరించి పరమాత్మ చింతన చేసుకోండి. మీ హృదయ పద్మంలో జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది. అందుకోసమే మహారాజా దేవుడు అంతటా ఉన్నాడు కదా. ఎలా ఉన్నాడు చెప్పు అంటే, పాలల్లో వెన్న ఉన్నట్టు దేవుడు అంతటా ఉన్నాడు. దేవుడు లేని చోటు లేదు. పాలల్లో వెన్న అంతటా ఉంది. అది తీయాలంటే అది కాంచాలి, తోడేయాలి, ధ్యానం చేసుకోవాలి, అనగా తను కదలకుండా ఉంచాలి. అప్పుడు కదా చిలికిన తర్వాత నవనీతం వెన్న వచ్చినట్టుగా పరమాత్మ మీరు దర్శించాలంటే, పరమాత్మ అంతటున్న దేవుడు మీకు దర్శనం కావాలంటే ఉపదేశాన్ని పొందాలి, సదాచార నిష్ట కలిగి ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తూ గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రం జపం చేయగా ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షం వల్ల మీకు దైవ దర్శనము కలిగి తీరుతుంది. అందుకోసమే మహారాజా దేవుడు ఎక్కడున్నాడు చెప్పు అంటే, పాలల్లో వెన్న ఉన్నట్టు దేవుడు అంతటా ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడంటే అంతటా ఉన్నాడు. పాలల్లో వెన్న ఉన్నట్టు అంతటా ఉన్నాడు. దేవుడు లేని చోటు లేదు. మరి దేవుడు అవుపడాలంటే పాలు కాంచి తోడేసి పెరిగిన తర్వాత చిలికిన తర్వాత నవనీతము వెన్న వచ్చినట్టుగా సాధన ద్వారానే సర్వేశ్వర సాక్షాత్కారము కలుగుతుంది. సాధన ద్వారానే సర్వేశ్వర దర్శనము కలుగుతుంది. మాటల వల్ల కాదు, చేష్టల వల్లనే దైవ సాక్షాత్కారం కలుగుతుంది నాయన. అందుకోసమే నువ్వు సాధన చేసుకో అని మహారాజుకు ఉపదేశం చేసినాడు. అప్పుడే దైవ సాక్షాత్కారం నీకు కలుగుతుంది. మళ్ళా ప్రశ్న, గురుదేవా దేవుడు ఎక్కడ చూస్తున్నాడు అని ప్రశ్నించినాడు. మహారాజా అఖండ జ్యోతి వెలిగించు అన్నాడు. అఖండ జ్యోతి వెలిగించినాడు. నువ్వు ఈ దేశాన్ని ఏలే మహారాజువు కదా, నీకు సపరేట్గా దర్శనమిస్తుందా, లేకపోతే ఈ సభాసదులెల్లరికి అందరికీ సమత్వ దృష్టి కలిగి సమత్వ భావన కలిగి అందరికీ ప్రకాశం ఇస్తుందా? నువ్వు మహారాజు అయితే నీకు ఎక్కువ ప్రకాశం ఇవ్వాలి కదా. జ్యోతి అందరికీ వెలుతురునిస్తుంది, అందరికీ దర్శనమిస్తుంది. ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ లేదు. జ్యోతి అందరికి ఎలా చూస్తూ ఉన్నదో సమత్వ దృష్టితో భగవంతుడు చరాచర సృష్టి జాలం ఉన్న సమస్త ప్రాణులను సమత్వ దృష్టితో దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎక్కడ చూస్తున్నాడు అంటే, జ్యోతి అందరి సమత్వ దృష్టితో ఎలా చూస్తుందో, ప్రకాశం ఇస్తున్నదో, అందరికీ కాంతిని వెదజల్లుతూ చీకటి తొలగించి అందరికీ దర్శనం కలిగించినట్టుగా, జ్యోతి అందరినీ చూసినట్టుగా దేవుడు అందరినీ సమత్వ దృష్టితో చూస్తున్నాడు. 3 ప్రశ్నలు ఇప్పుడు సమాధానం దొరికింది కదా. దేవుడు ఎక్కడున్నాడు? పాలల్లో వెన్న ఉన్నట్టు ఉన్నాడు. దేవుడు ఏం పని చేస్తున్నాడు? అధర్మాన్ని దించుతున్నాడు, ధర్మదేవతను పైన కూర్చుండబెడుతున్నాడు. రాజును దించి గురువును పైన కూర్చుండబెట్టినట్టులా
పాలల్లో వెన్న ఉన్నట్టు చరాచర సృష్టిజాలం ముందు భగవంతుడు ఉన్నాడు. ఆ ధర్మాన్ని దించుతున్నాడు, ధర్మాన్ని పైన కూర్చుండబెడుతున్నాడు. దేవుడు ఎక్కడ చూస్తున్నాడంటే జ్యోతి, కరెంట్ ఉంది, బల్బులు ఉన్నాయి, అందరికీ దర్శనం ఇచ్చినట్టుగా అందులో తేడా లేదు. సమత్వ దృష్టి ఉంది ఆ కాంతిలో, ఆ బలుపులో, జ్యోతిలో అందరికి సమత్వ దృష్టి ఇచ్చినట్టుగా అందరికి దర్శనం, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ లేనట్టుగా దేవుని దృష్టి అందరిపైన సమానంగా ఉన్నది. అది అందరి గురుదేవుడు అందరి హృదయ పద్మనందు జ్యోతిని వెలిగిస్తాడు. అది ఆరిపోకుండా జ్ఞానజ్యోతి ఎప్పుడు వెలగాలంటే బ్రహ్మచర్యం అనే తైలము, అచంచల వైరాగ్యం అనే ప్రమిత, సర్వేశ్వర ధ్యానము అనే వత్తిని ఎప్పుడు, సదాచారం అనే వత్తిని, సర్వేశ్వర ధ్యానమును వెలిగించడమే. అప్పుడు కదా బ్రహ్మచర్యమైన అనగా అఖండ బ్రహ్మచర్యమైన తైలమును, అచంచల వైరాగ్యమనే ప్రమితను, సదాచారమనే వత్తి, సర్వేశ్వర ధ్యానమనే ధ్యానం ఎప్పుడు వెలిగించినావో ఇక వెలుగుతూనే ఉంటుంది. ఎంతవరకంటే ఎంతకాలము నువ్వు తైలక్షయే యథాదీప, నూనె అయిపోతే ఆ జ్యోతి ఆరిపోతుంది. నూనె అంత అయిపోయిందనుకో జ్యోతి ఆరిపోతుంది. ఎంతవరకు నువ్వు ఇంద్రియ నిగ్రహం కలిగి బ్రహ్మచర్య నిష్ఠలో ఉంటావో, ఎంతకాలము కాంతా కనకాన్ని ముట్టకుంటుంటావో, ఎంతకాలము బ్రహ్మచర్య నిష్ఠలో ఉంటావో, ఎంతకాలము సదా సనకాది మహర్షులు నడిచినటువంటి అడుగుజాడలో నడుస్తావో, ఎంతకాలము సర్వేశ్వర ధ్యానం చేసుకుంటావో అంతకాలం ఆ జ్ఞానజ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఈనాడు బస్సులు చూడటానికి అందంగా వండినా ఆ పెట్రోలు ఆయిల్ లేకపోతే ఒక్క అడుగూడంగా ముందుకు వేయలేవు. కానీ ఒకటి ఎర్ర బస్సు, ఒకటి తెల్ల బస్సు, ఒకటి నల్ల బస్సు, రకరకాల బస్సులు ఉన్నాయి. పెద్ద బస్సు, పెద్దోళ్ళు పెద్ద బస్సు, చిన్న పిల్లవాళ్ళు చిన్న బస్సులు, కార్లు. మరి ఇన్ని బస్సులు నడుపుతున్నాడు భగవంతుడు, అందరి హృదయ పద్మంలో నడిపిస్తున్నాడు. అయితే ఈ బస్సులు నడవాలి అంటే మరి తైలక్షయే యథాదీప, గగనతలంలో విహరిస్తున్నటువంటి విమానం ఆయిల్ అయిపోతే కింద పడిపోతుంది. అది అట్నే మీరు స్వేచ్ఛగా మోక్ష సామ్రాజ్యమును మోక్షపురమును పయనిస్తున్నటువంటి ప్రతి జీవుడు బ్రహ్మచర్యమైన ఆయిల్ ఉన్నంతకాలమే, బ్రహ్మచర్యమైన ఆయిల్ ఉన్నంతకాలమే నువ్వు మోక్ష సౌధమునకు పయనించిన వాడిని అవుతావు. లేకపోతే నువ్వు అక్కడనే ఆగిపోతావు, నువ్వు పడిపోతావు. అందుకోసమే బ్రహ్మచర్యమైన తైలము ఆయిల్ ఉంటేనే, ఆ ఆయిల్ ఉన్నందువల్ల బస్సులు గమ్యస్థానమును చేరుతున్నాయి. ఆయిల్ లేకపోతే ఆగిపోతున్నాయి. ప్రతి జీవుడు మోక్ష సౌధమును చేరాలి అంటే బ్రహ్మచర్యమనే ఆయిల్ ఉన్నందువల్లనే బ్రహ్మచర్యం ప్రవక్ష్యామి బ్రహ్మ ప్రాప్తిరి కరంనృణాం ఆయురారోగ్యం ఐశ్వర్యం మనస్త్యాత్మం శివాత్మకం. మంగళకరమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని ఎవరు పాటిస్తారో వారికి జ్ఞానోదయం కలుగుతుంది, ఆరోగ్యము ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. పరమాత్మ స్వరూపలై భాషించాలంటే, నీకు బ్రహ్మజ్ఞానం ఉదయించాలంటే బ్రహ్మచర్యం ప్రవక్ష్యామి బ్రహ్మ ప్రాప్తిని కరమృణాం. నీకు బ్రహ్మప్రాప్తి సిద్ధించాలన్నా, బ్రహ్మజ్ఞానం ఉదయించాలన్నా బ్రహ్మచర్యం వల్లనే మీకు ప్రాప్తిస్తుంది, లేకపోతే ప్రాప్తించదు. అందుకోసమే మహారాజా మీకు అట్టి జ్ఞానోదయం కలగాలంటే, సర్వేశ్వర దర్శనము కలగాలంటే, దేవుడు ఏమి పని చేస్తున్నాడని సంపూర్ణంగా నువ్వు తెలుసుకోవాలన్నా, సంపూర్ణంగా దేవుడు ఎక్కడున్నాడని తెలుసుకోవాలన్నా, సంపూర్ణంగా దేవుడు ఏం చేస్తున్నాడని తెలుసుకోవాలన్నా అనుష్ఠానం వల్లనే సర్వేశ్వరుని యొక్క మహిమలు నీకు బోధపడతాయి. ఆచరణాత్మకమైన అనుష్ఠానం వల్లనే ఆ సర్వేశ్వరుని యొక్క స్థితిగతులు నీకు తెలియబడతాయి మహారాజా. అందుకోసమే నువ్వు ఇక్కడి నుంచి సర్వేశ్వర ధ్యానం చేసుకో అని ఆశీర్వాదాలు తెలిపి గురుదేవుడైన ఆ బాలకుని ఆశ్రమానికి తీసుకెళ్ళి రథం పైన అక్కడికి వెళ్ళినారు. ఈ చిన్న పిల్లవానికి ఇంత జ్ఞానం ఉంది కదా,
గురుదేవులు ఎంత గొప్పవారు అని చెప్పి గురుదేవుల్ని ఆ బాలకుని ఇద్దరిని కలిసి ఊరేగింపు చేసినారట. చూశారా? అందుకోసమే ఈనాడు గురుభక్తి వల్లనే గురువు చెప్పినటువంటి ప్రబోధములు ఆచరణలో పెట్టుకున్నందువల్లనే, ఆ సర్వేశ్వరుని ధ్యానం చేసినందువల్లనే, ధర్మాచరణ దైవ చింతన వల్లనే భగవతత్వము బోధపడుతుంది. జీవుడు భగవత్ స్వరూపుడై భాషిస్తాడు. అందుకోసమే అర్జున, నా స్వరూపులై భాషించాలంటే జ్ఞానులు కావాలి. నాకు 4 భక్తులు ఉన్నారు. చతుర్విధా భజంతే మాం జనాః స్కృతినోర్జున ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానే చ భరతర్షభ. ఈ 4 భక్తులు ఉన్నారు. కావున అందరూ నాకు ఇష్టమే, అయితే జ్ఞాని నా స్వరూపుడవుతాడు. మీరు అందరూ జ్ఞానులు కావాలి అని చెప్పి భగవంతుడు అర్జునుని నిమిత్త మాత్రునిగా పెట్టుకొని లోకానికి అందించిన భగవద్గీత వేదమాత. అందుకోసమే భగవద్గీతలో చెప్పినటువంటి ఈ శ్లోకను మీరు కంఠస్థం చేసుకొని మీరు ఆచరిస్తూ ఆధ్యాత్మిక సంపదను చేకూర్చుకొని 10 మందికి పంచుతూ ధర్మాచరణ కలిగి దైవచింతన చేస్తూ మీరు ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్ శుభం భూయాత్. ఓం నమః శివాయ. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హో దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. చండకిరణ కుల మండనరా, చండకిరణ కుల మండనరా, శ్రీమంత శరత నందనరా, శ్రీమంత శరత నందనరా, కౌశల్యాసుతవర్ధనరా, కౌశల్యాసుతవర్ధనరా, విశ్వామిత్ర ప్రియధనరా, విశ్వామిత్ర ప్రియధనరా, చండకిరణ కుల మండనరా, చండకిరణ కుల మండనరా, శ్రీమంత శరత నందనరా,
కౌసల్యాసుతవర్ధనరా కౌసల్యాసుతవర్ధనరా విశ్వామిత్ర ప్రియధనరా విశ్వామిత్ర ప్రియధనరా చండకిరణ కొల్లమండనరా చండకిరణ కొల్లమండనరా చండకిరణ కొల్లమండనరా చండకిరణ కొల్లమండనరా. జై భక్తవత్సల భగవానికి జై, జగన్మాతా కీ జై, పార్వతీ పరమేశ్వరులకు జై, లక్ష్మీనారాయణులకు జై, వాణి బ్రహ్మదేవునులకు జై, సనాతన ధర్మమునకు జై. హరహర మహాదేవ శంభో. ఏమన్నా ఆధ్యాత్మిక సందేహాలుంటే తపో గుహ దగ్గర మీరందరూ నివృత్తి చేసుకొనవచ్చును. ఓం నమ శివాయ. శుభం భూయాత్. ఓం నమ శివాయ.